నమస్తే. నవరాత్రుల్లో 9 రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంటారు. ఒక్కో రూపానిది ఒక్కో ప్రత్యేకత. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు నవరాత్రుల్లో అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 4వ రోజు అమ్మవారి పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి, అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం. దేవి నవరాత్రుల్లో ఆ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెబుతారు. 4వ రోజు అమ్మవారు ఏ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు, ఆ రోజు అమ్మవారి విశిష్టతని మా ప్రేక్షకులకు తెలియచేస్తారా? తప్పకుండానమ్మా. దేవి నవరాత్రులలో 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చతుర్థి 4వ రోజుగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఈ 4వ రోజు ఆ నవదుర్గాత్మిక అయినటువంటి దుర్గా పరమేశ్వరిని మనము కూష్మాండా దేవి రూపంలో ఆరాధన చెయ్యాలి. అలాగనే ఆవిడనే లలితా త్రిపుర సుందరి అని కూడా మనం ఆరాధన చేస్తాము. అంటే జగన్మాత అన్నమాట. లలిత అంటే తల్లి అని అర్థం. చూడండి, లలిత 3 అక్షరములు. ఇటు నుంచి తిరగవేస్తే త ల లి కదండి. త లి ల 3 అక్షరాలు ఉన్నాయి. ఆ లి కింద ఈ లాని చేర్చండి, లి అవుతుంది. తల్లి అన్నమాట. అంటే లలిత అనేటువంటి పదాన్ని తిరగవేసినట్లయితే తల్లి. కాబట్టి లలిత అంటే తల్లి. చాలా లలితముగా, చాలా సౌమనస్యంతో, సద్భావంతో, ప్రేమతో, అనుగ్రహంతో అందరినీ అనుగ్రహించేటువంటి తల్లి. త్రిపురములలో అంటే 3 లోకములలో కూడాను అంత అనుగ్రహాన్ని, దయని, కృపని కలిగినటువంటి మాతృ తల్లికి, ఒక తల్లికి సాధారణంగా లోకంలో తల్లికి తన బిడ్డ మీద మనం వెలకట్టలేనంత, తెలుసుకోలేనంత, చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని 84 లక్షల జీవరాశులని సృష్టించినటువంటి ఆ లలితా పరమేశ్వరికి ఎంత కృప, ప్రేమ ఉంటుందో చూడండి. అందుకనే తల్లి అనే నామాన్ని లలిత తిరగవేసి ఆవిడ లలిత అనే రూపంలో ఈ 3 లోకములలో కూడాను నేను గొప్ప మాతృభావాన్ని, ఆనందాన్ని, దయని మీ మీద చూపిస్తాను అని చెప్పటం కోసమే లలితా త్రిపుర సుందరీ దేవి అనే నామాన్ని ధరించింది. ఆవిడని ఉపాసనా మార్గంలో కూష్మాండే చతుర్థకం 4వ రోజు ఆ లలితా త్రిపుర సుందరి దేవిని కూష్మాండా దేవి రూపంలో మనం ఆరాధించాలి. కూష్మాండా శుభదాస్తుమే. ఆవిడ కూష్మాండా అనేటువంటి నామాన్ని ధరించటం వల్ల, దానివల్ల ఎంతో అంతరార్థం ఉంది ఆ పేరులో. నేను సర్వులకి శుభాన్ని ఇస్తాను. ఎవరికి? ఏ తల్లి తన పిల్లలకి శుభాన్ని ఇస్తుంది. ఎవరెవరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మంచి చేస్తూ ఉంటారు, బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఆ తల్లి ప్రపంచంలో మొత్తానికి కూడా, సకల ప్రాణులకి కూడా తల్లి గనక అందరికీ కావాల్సినది ఆవిడ. అందరికీ కావాల్సింది ఆవిడ, ఆవిడకి అందరూ కావాలి. అందువల్ల ఆవిడ కూష్మాండ అనే నామాన్ని ఎంతో భావగర్భితంగా, గంభీరమైన అర్థాన్ని లోపల దాచుకొని అటువంటి నామాన్ని ధరించింది. కూష్మాండ అంటే గుమ్మడికాయ అన్నమాట. అలా గుమ్మడికాయ, పెద్దగా ఉండే గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ గుండ్రంగా ఉంటుంది. ఈ బ్రహ్మాండ గోళమునకు గుర్తు. బ్రహ్మాండ గోళము ఎలా ఉంటుంది అంటే ఆ కూష్మాండము రూపంలో ఉంటుంది. ఆ కూష్మాండంలో గుమ్మడికాయలో అనేకమైనటువంటి గింజలు ఉంటాయి. అంటే ఈ బ్రహ్మాండ గోళములో అనేకమైనటువంటి పదార్థములన్నీ కూడా ఉన్నాయి. సర్వ ప్రాణులు కూడా ఉన్నాయి. ఈ సర్వ ప్రాణులు ఆ కూష్మాండము యొక్క గర్భములో లోపల ఉన్నాయి. ఈ మొత్తాన్ని ధరించినటువంటిది ఎవరు? ఈ కూష్మాండము. అంటే ఆ కూష్మాండ రూపంలో ఉన్నటువంటి లలితాదేవి ఆ బ్రహ్మాండమును తాను ధరించి, తన లోపల ధరించి, ఆ బ్రహ్మాండములో కూడా
మన సకల ప్రాణుల రూపంలో అమ్మవారు ఉన్నది. ఎందుకంటే గుమ్మడికాయలో పుట్టిన గింజ మరలా గుమ్మడికాయని అంటే ఆ తీగ రూపంలో అది ప్రభవించి మళ్ళీ గుమ్మడికాయను ఉత్పత్తి చేయగలుగుతుంది. కనుక అమ్మవారు కుష్మాండ రూపాన్ని ధరించి బయట లోపల కూడా ఈ లోకమంతా వ్యాపించి ఉన్నది. అంతేకాకుండా లోకాన్ని రక్షిస్తూ కూడా ఉన్నది. లోకాన్ని రక్షిస్తాను. ఎంత ప్రేమ అంటే అమ్మవారిని తలుచుకుంటే చాలు భక్తిగా శ్రద్ధగా మన మనస్సు శరీరం అంతా కూడా పులకాంకితమైపోతుంది. అటువంటి కుష్మాండా దేవిని ప్రత్యేకంగా ఉపాసన చేయటానికి శ్లోకాత్మకమైన మంత్రాన్ని, ఒక బీజాక్షర సంపుటమైనటువంటి మంత్రాన్ని కూడా మనకి మహర్షులు ఉపదేశం చేశారు. అదేమిటో తెలుసుకుందాం. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. పద్మముల వంటి ఎర్రనైనటువంటి అందమైనటువంటి కోమల సుకుమారమైనటువంటి చేతులతో మరి ఒక అద్భుతమైనటువంటి కలశాన్ని ధరించి ఉన్నది అమ్మవారు. ఆ కలశములోనే సర్వము కూడా ఉన్నది. కాబట్టి మంచి వాళ్ళకి శుభమనేటువంటి పదార్థమును అందిస్తుంది. చెడ్డవాళ్ళకి అంటే దుర్మార్గులకి, లోకాన్ని పీడించేటువంటి వాళ్ళకి పనిష్మెంట్, శిక్ష అనేటువంటి దాన్ని అందిస్తుంది. అటువంటి కలశమును అమ్మవారు ధరించి ఉన్నది. ఆ అమ్మవారిని ఉపాసన చేసేటువంటి బీజాక్షర సంపుటమైనటువంటి మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం కూష్మాండాయై నమః అన్నమాట. మరి ఈ బ్రహ్మాండమంతా కూష్మాండ రూపంలో మనకు ఉదాహరణగా చెప్పారు కనుక అమ్మవారు కూష్మాండాదేవి అనేటువంటి నామమును ధరించి కూష్మాండాదేవ్యై నమః అని అనేక విధములుగా మన చేత ఉపాసింపబడుతూ ఉన్నది. అమ్మవారికి ఈ కూష్మాండాదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటయ్యా అంటే అల్లము కలిపి చేసినటువంటి మరి గారెలు అన్నమాట, నేతి గారెలు. మధ్యలో మళ్ళీ గారెలు అంటే మధ్యలో రంధ్రము చేస్తాము. అలా రంధ్రము చేయకుండా మరి అల్లము వేసి చేసినటువంటి ఆ యొక్క మినుప గారెలను, నేతితో వండిన గారెలను అమ్మవారికి ప్రీతి కాబట్టి అమ్మవారికి ఆ నేతి గారెలను నైవేద్యము పెట్టాలి. ఈ అమ్మవారిని మనం ప్రార్థన చేసినట్లయితే అమ్మవారి యొక్క వాహనము సింహము. మనకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేము. కానీ అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ప్రతి వ్యక్తికి కోపం రాకుండా ఉండదు. కానీ ఆ కోపాన్ని నిగ్రహించుకునేటువంటి శక్తి కూడా కావాలి. ఆ కోపాన్ని నిగ్రహించుకునేటువంటి శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, తర్వాత శాంత స్వభావాన్ని, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అని సుమతి శతకకారుడు చెప్పాడు. కాబట్టి కోపం అనేటువంటిది వినాశనానికి దారి తీస్తుంది. కాబట్టి ఎక్కడైతే నెగటివ్ ఎనర్జీ ఉంటుందో కోపము, కామము, క్రోధము, లోభము అనేటువంటిది మరి అది వచ్చినప్పుడు మానవుడు కంట్రోల్ చేసుకోలేడు. అమ్మవారిని ఈ కూష్మాండాదేవిని గనక మరి ఉపాసన చేసినట్లయితే కోపాన్ని నిగ్రహించుకుని నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. అందువల్ల 4వ రోజు లలితా త్రిపుర సుందరి అనేటువంటి రూపంలో అమ్మవారిని కూష్మాండ నామముతో అర్చించి పూజించాలి. ఈ యొక్క దేవతయే కుండలిని శక్తి రూపంలో ప్రతి మానవుడికి శరీరంలో ఉన్నటువంటి వెన్నెముక స్థానములో ఉన్నటువంటి షట్చక్రముల రూపంలో, షట్చక్రములు, సప్తచక్రములు, అష్టాచక్ర నవద్వార, ఒక గుర్తు కోసం సాధారణంగా షట్చక్రములను చెప్పారు. కానీ అనేక చక్రములు పాదాది శిరఃపర్యంతం కూడా మన శరీరంలో ఉన్నాయి. వాటిల్లో మూలాధార చక్రం అనేటువంటిది, అక్కడే ఆ యొక్క సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను కలుగజేసేటువంటి దేవీ స్వరూపమైనటువంటి కుండలిని శక్తి ఉన్నది. మరి మొదటి రోజు మరి ఆ అమ్మవారిని ఉపాసన చేయటం వల్ల ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తి మరి ఉత్తేజితమయ్యి మనం శక్తిమంతులమవుతాము. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా ఆ యొక్క షట్చక్ర భేదనము
జరిగి మనకి శక్తి లభిస్తుంది. శక్తి వల్ల సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. అందువల్ల 4వ రోజు కూష్మాండాదేవిని మనం చక్కగా ఉపాసన చెయ్యాలి. ఓం కూష్మాండాదేవ్యై నమః. ఓం లలితా త్రిపుర సుందర్యై నమః. ధన్యవాదాలు గురువు గారు. శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి ఆరాధన ఎలా చేయాలి, భక్తులకు ఆరాధన చేయడం వల్ల ఎన్ని శుభ పరిణామాలు జరుగుతాయో తెలియజేశారు. 4వ రోజు ఈ నవరాత్రుల్లో భక్తులకు మంచి సమాచారాన్ని అందించారు గురువుగారు. ధన్యవాదాలండి. శుభం భవతు. 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. ఇప్పటి వరకు గురుగారు చెప్పినట్లుగా మనం విన్నాం. ఈ రోజు గురుగారు చెప్పినట్లు ఆరాధన చేయండి, శుభ ఫలితాల్ని పొందండి.